జరుగుతున్న పరిణామాలు ఏపీ ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వానికే అవమానం తెచ్చేలాగా ఉన్నాయి. చివరకు ఏపీ మంత్రుల సంగతి పక్క రాష్ట్రాలకు కూడా పాకేసింది. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా భరించలేక ఏపీ ప్రభుత్వాలకు ఈ విషయాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. వరుసగా మంత్రులకు సంబంధించి వాళ్ళ దగ్గర పనిచేసే పిఏలు, వాళ్ళ పేషీల్లో అక్రమంగా వసూళ్లు, ఇవన్నీ వరుసగా కథనాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈరోజు లేటెస్ట్గా ఆంధ్రజ్యోతి పత్రిక మరో మంత్రి గురించి కథనం రాసింది. ఈ కథనం చూస్తే అసలు మంత్రులు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఏపీ ప్రభుత్వానికి తెలియడం లేదా? నిఘా వ్యవస్థ ఏమైపోయింది? అసలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కనీసం తన మంత్రుల క్యాబినెట్లోని మంత్రులు ఏమేం చేస్తున్నారన్న విషయాన్ని కూడా పసిగట్టలేకపోతున్నారా అన్న అనుమానం కలుగుతుంది. చివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఏపీ ప్రభుత్వానికి సదరు మంత్రి గురించి లేఖ రాసిందని ఆంధ్రజ్యోతిలో రాశారు. హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం, ఆయన సంగతి కాస్త చూసుకోండి, ఏపీ ప్రభుత్వానికి అప్రమత్తం చేసిన టీ సర్కార్, ఇది హెడ్లైన్. ఆయన తొలిసారి మంత్రి, బాగా కీలకమైన పదవి. ఆ పదవిని ఆయనకు కట్టబెట్టినప్పుడే పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు ఏపీలోనూ చర్చలు సాగాయంట. అతనికి ఆ పోర్ట్ఫోలియో ఇవ్వడం ఏంటి అని కూడా పెద్దగా చర్చించుకున్నారంట. అంటే ఆల్రెడీ అతని గురించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక అవగాహన ఉంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చేశారు. ఆంధ్రజ్యోతి మాత్రం ఈ విషయాలన్నీ మంత్రి పదవి ఇచ్చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చాయి, దాంతో ఆయన ఏమీ చేయలేకపోయారంటూ రాశారు. అంటే క్యాబినెట్లో మంత్రులకు పదవులు ఇచ్చే ముందు వాళ్ళు ఎలాంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారన్న విషయాలు కూడా తెలుసుకోకుండానే మంత్రి పదవి ఇచ్చి ఉంటారా? సరే, చంద్రబాబు నాయుడు గారు తప్పులైతే లేవు అన్నట్టుగా రాశారు ఆంధ్రజ్యోతి. ఆ డార్లింగ్ మంత్రి, అంటే మంత్రిని డార్లింగ్ మంత్రి అని పిలుస్తారేమో, ఆ డార్లింగ్ మంత్రి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారంలో 2 రోజులు నియోజకవర్గంలో ఉంటే, 2 రోజులు అమరావతిలో ఉంటే, 3 రోజులు మాత్రం హైదరాబాద్లో ఉంటారంట. హైదరాబాద్లో ఒక 5 స్టార్ హోటల్లో మకాం పెడతారంట. ఆయన ప్రముఖ స్టార్ హోటల్లో బస చేస్తారు. 4 రూములు బుక్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రితో పనులున్నవారు, కీలక వ్యవహారాలు చక్కబెట్టుకోవాల్సిన వారు ఆ హోటల్కి బారులు తీరుతారు. ఇప్పుడు తెలంగాణలోని భూ వ్యవహారాలను వేలు పెడుతున్నట్లు చెప్తున్నారు. అంటే ఆ మంత్రి గారు ఇక్కడే కాకుండా తెలంగాణలో సంబంధించిన భూములకు సంబంధించి కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారనమాట. 4 రూములు తీసుకుంటే ఒక రూమ్లో పంచాయతీలు, పరిష్కారాలు, సెటిల్మెంట్లు, ఇవన్నీ మంత్రి ఆల్ ఇన్ వన్ చూస్తారు. ఆయనకు ఒక ఆల్ ఇన్ వన్ లాగా ఒక షాడో మంత్రి ఉన్నారంట ఆయన వెంట. మరో రూమ్లో మంత్రి గారు దర్జాగా విలాసాన్ని ప్రదర్శిస్తుంటారు. శనివారం మధ్యాహ్నం వరకే విజిటర్స్ సెటిల్మెంట్ల కోసం వచ్చే వారికి అనుమతిస్తారు. అంటే శనివారం మధ్యాహ్నం వరకే అంటే సెటిల్మెంట్లకు అన్నిటికీ అనుమతి. సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు, అంటే శనివారం సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు గానా బజానా కళా ప్రదర్శనలతో హోరెత్తిస్తుంటారు. గానా బజానా కళా ప్రదర్శన అంటే కర్ణాటక సంగీతాన్ని వాయించారు అక్కడ. అంటే డాక్ మహారాజ్ ఐటమ్ సాంగ్ లెక్కలు ఉంటాయి ఈ వ్యవహారాలన్నీ అనమాట. నిజానికి మంత్రి కాక ముందే ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఇదే జోరు ఉండేది. ఆయన ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇలాంటి వ్యవహారాల్లో జోరుగా ఉండేవారంట. మరి మంత్రి అయ్యాక బుక్ చేసుకునే గదుల సంఖ్య పెరిగింది. ఆయన కోసం వచ్చే సందర్శకులు అదనం. హైదరాబాద్లో ఆ మంత్రికి రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార సంబంధాలు ఉన్నాయంట. అదే సమయంలో ఏపీలోనూ పలు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన హైదరాబాద్లో కాలు పెట్టారంటే బ్యాచ్కు పండగే. ఇది రాను రాను ఓ పెద్ద అంశంగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈయనపై దృష్టి పెట్టేంతగా వెళ్ళింది. అంతకుముందు ఆయన హోటల్లో దిగితే ఏం చేస్తారో తెలుసు, కానీ ఏపీలో మంత్రి అయ్యాక హైదరాబాద్ కేంద్రంగా ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ హోటల్లో దిగినప్పుడు ఏమేం చేస్తారన్నది పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అవగాహన ఉంది. కానీ మంత్రి అయిన తర్వాత ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి ఏకంగా ప్రత్యేకంగా నిఘా పెట్టేసింది తెలంగాణ ప్రభుత్వం. గత 6 నెలలుగా ఆ మంత్రి ఆయన ఆల్ ఇన్ వన్, ఎక్కడా తగ్గకుండా వీకెండ్లో జోరుతో పాటు హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు అనేకం చక్కబెడుతున్నట్టు సమాచారం అక్కడి పెద్దలకు పక్కా ఆధారాలతో సహా చేరింది. ఇక్కడ చేస్తున్న వ్యవహారాలన్నీ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు పక్కా ఆధారాలతో సహా చేరింది. దీంతో మరో అడుగు ముందుకేసి పూర్తి స్థాయిలో నిఘా పెట్టేసింది తెలంగాణ ప్రభుత్వం. అప్పుడే విస్మయం గొలిపే అంశాలు వారి దృష్టికి వెళ్ళాయి. ఇక లాభం లేదనుకొని ఇటీవల సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం ఓ లిఖితపూర్వక సమాచారం అందించింది. దాంతోపాటు మౌలిక సూచనలతో ఒక కాల్ వచ్చినట్టు తెలిసింది. ఆ మంత్రి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు, మంత్రి అయ్యాక ఏం చేస్తున్నారనేది ఆ నోట్లో సవివరంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. మీ మంత్రిని జర చూసుకోండి, ఆయన ఇక్కడ చేస్తున్న పనులేవి బాగోలేవు, తెలంగాణ భూముల వ్యవహారాలను వేలు పెడుతున్నారు, సెటిల్మెంట్లకు కౌంటర్ తెచ్చారు, మీరు కంట్రోల్లో పెట్టుకోండి, ఆ పనులేవో అక్కడే చేసుకోండి, అక్కడే అంటే ఏపీలో చేసుకోండి అని సూటిగా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే ఒక లేఖలో నిర్మోహమాటంగా తెలంగాణ ప్రభుత్వం చెప్పేసింది. ఆ తర్వాత ఆ మంత్రి లీలలు, పనితీరుపై చంద్రబాబు నాయుడుకు పూర్తి నివేదిక తెప్పించుకున్నారంట చంద్రబాబు నాయుడు కూడా. అయితే మరి ఈ మంత్రిని తీసేస్తారా లేదా అన్నది చూడాలి. విజయవాడలో గురునానక్ కాలనీలో మంత్రికి ప్రైవేట్ నివాసం ఉంది. దానికి కూతవేట దూరంలో ఓ స్టార్ హోటల్ ఉంది.
అక్కడ మంత్రి పరివారం చేసే కార్యక్రమాలు వేరే లెవెల్ అని ప్రభుత్వం గుర్తించింది. అంటే విజయవాడలో కూడా ఈ వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం సొంత నివేదికలు ఆ డార్లింగ్ మంత్రిని పక్కాగా బుక్ చేశాయి. మరి ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు ఎలా స్పందించనున్నారన్నది సహచర మంత్రులు, అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. సో ఒక మంత్రి ఏపీలో కాకుండా తెలంగాణలో, హైదరాబాద్లో కూడా దుకాణం పెట్టి స్టార్ హోటల్లో రూములు తీసుకొని మొత్తం సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం చెప్పే వరకు ఏపీ ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా? ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇలాంటి పనులు చేసే వాళ్ళని రెండు రాష్ట్రాల వాళ్ళకు తెలిసినప్పుడు మరి ఆయన మంత్రి పదవి ఎలా ఇచ్చారు? అంటే అన్ని ప్రభుత్వాధినేతలకు తెలిసే జరుగుతున్నాయా? ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారా? ఆ మధ్య నారా లోకేష్ పేరు చెప్పుకొని ఒక రాజ్యాంగేతర శక్తి కూడా రాష్ట్రంలో ఇలాగే వ్యవహరిస్తోందని ఆంధ్రజ్యోతి పత్రికలోనే పెద్ద కథనం రాశారు, చాలా ముదురని. కానీ ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ ఇచ్చేశారు. అంటే పరోక్షంగా ఇలాంటి వాటిని ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తున్నారా? ఇప్పటికే కొద్ది రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖలో ఆయన పేషీలోనూ ఇలాగే వసూలు నడుస్తున్నాయని రాశారు. హోంమంత్రి మీద ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఆమె మొన్న పిఏను తొలగించేశారు. ఇలా చాలామంది మంత్రులకు సంబంధించిన పేషీల్లో విద్యుత్ శాఖలో కూడా డైరెక్టర్ పోస్టులకు 1.2 కోట్లు తీసుకుంటున్నారని కూడా రాశారు. మరి ఇలా అనేక శాఖల్లో ఇలాంటి వ్యవహారాలు వస్తూ ఉన్నా కూడా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికల్లోనే ఈ స్థాయిలో కథనాలు వస్తూ ఉన్నా ఎందుకు ఒక్క మంత్రి పైన కూడా చర్యలు తీసుకోవడం లేదు? ఇదిగో ఈ మంత్రి మీద, ఈ ఆరోపణలు వచ్చిన ఈ ఎమ్మెల్యే మీద ఇలాంటి చర్యలు తీసుకున్నారు అన్న ఒక్క సిగ్నల్ అయితే ప్రజలకైతే అందించలేకపోతున్నారు. ఇదంతా ప్రభుత్వ పెద్దలు అందరూ కలిసే చేస్తూ ఉన్నారా? ఎవరి వాటాలు వాళ్ళు వేసుకుంటున్నారా అన్న అనుమానాలు అయితే సామాన్య ప్రజల్లో కలగడానికైతే ఈ వ్యవహారం అయితే అవకాశం ఇస్తోంది. ఆంధ్రజ్యోతిలోని ఇంత పక్కాగా రాసినప్పుడు, ఆల్రెడీ సెటిల్మెంట్ చేశారని చెప్తున్నప్పుడు తక్షణం ఈ మంత్రిని క్యాబినెట్ నుండి తొలగించలేదు అంటే అన్నీ తెలిసే, ప్రభుత్వ పెద్దలకు తెలిసే ఈ వ్యవహారం నడుస్తోందని అనుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పనులు చేశారని రాశారు ఆయన, మంత్రి అయినాక కూడా అదే రాశారని చెప్పారు. మంత్రి పదవి ఇవ్వడానికి ముందు ఇవన్నీ తెలియక చంద్రబాబు నాయుడు ఇచ్చేశారని చెప్పారు. కానీ ఈరోజు మొత్తం చేసేశారని తెలంగాణ ప్రభుత్వమే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ మంత్రిని ఏపీ క్యాబినెట్లో ఉండనిస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం కదా. మరి చంద్రబాబు నాయుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి ఇప్పుడు.